చిల్డ్రన్ పేజ్ నెంబర్ 33 తీయండి. కాంప్రహెన్షన్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేద్దాం. రైట్ ఎస్ ఆర్ నో. చేయాల్సింది ఏంటి? మనం ఎస్ లేదా నో అని పెట్టడమే. మనం లెసన్ విన్నాం కదా, మీకు ఎంతవరకు అర్థమైందో మనము ఇవి చేస్తుంటే తెలిసిపోతుంది. చూడండి, ద రూమ్ వాజ్ క్లీన్ ఇన్ ద బిగినింగ్. మనకు ఈ లెసన్లో రూమ్ ఎలా ఉంది? స్టార్టింగ్లో క్లీన్గా ఉందా? క్లీన్ ఉందని చెప్తున్నారు. అది ఎస్సా నోనా? నో కదా. ఎందుకు? సీత వాళ్ళ మదర్ వచ్చేసరికల్లా రూమ్ అంతా కూడా చిందరవందరగా ఉంది కదా, కాబట్టి వీళ్ళేమో క్లీన్ అంటున్నారు. కాబట్టి ఇదేమవుతుంది? నో అవుతుంది. తర్వాత సీత పుట్ హర్ టాయ్స్ ఇన్ ద కప్బోర్డ్. సీత టాయ్స్ని తీసి ఎక్కడ పెట్టింది? కప్బోర్డ్లో పెట్టిందా? కాదు కదా. ఎక్కడ పెట్టింది? టాయ్ బాక్స్లో పెట్టింది. కాబట్టి ఇది కూడా నో. సీత పుట్ హర్ బుక్స్ ఇన్ ద స్కూల్ బ్యాగ్. ఇది ఎస్. ఎందుకు? సీత తన బుక్స్ని స్కూల్ బ్యాగ్లోనే పెట్టింది. మదర్ సెంట్ రాజా టు బై టాయ్స్. మదర్ రాజాని ఎక్కడికి పంపింది? నోట్బుక్ కొనుక్కరమ్మని కదా. ఇక్కడ ఏమి ఇచ్చారు? టాయ్స్ కొనుక్కరమ్మని. అంటే ఇది నో. సీత అండ్ హర్ మదర్ మేడ్ ఏ టాయ్ బాక్స్ టుగెదర్. ఇది కరెక్టే. సీత మరియు వాళ్ళమ్మ ఇద్దరు కలిసి టాయ్ బాక్స్ తయారు చేశారు. అది అట్టా పెట్టెతో తయారు చేశారు కదా, అది అన్నట్టు. ఓకే, ఇది ఎస్. ఇది మనం రాద్దాం. మళ్ళీ చూడండి, ద రూమ్ వాజ్ క్లీన్ ఇన్ ద బిగినింగ్ అంటే నో. నో రాద్దాం. ఇదిగో నో. తర్వాత సీత పుట్ హర్ టాయ్స్ ఇన్ ద కప్బోర్డ్. నో. సీత పుట్ హర్ బుక్స్ ఇన్ ద స్కూల్ బ్యాగ్. ఎస్. Mother sent Raja to buy toys? No. Sita and her mother made a toy box together? Yes. Tarvata next. What things did Sita do to keep her room clean? తన రూమ్ని క్లీన్గా ఉంచడం కోసం సీత ఏమేం పనులు చేసిందంటే, సీత ఫోల్డెడ్ హర్ క్లోత్స్ అండ్ కెప్ట్ దెమ్ ఇన్ ద షెల్ఫ్, పిక్డ్ అప్ ద బుక్స్ అండ్ పుట్ దెమ్ ఇన్ ద స్కూల్ బ్యాగ్, పుట్ హర్ టాయ్స్ ఇన్ ద టాయ్ బాక్స్, పుష్డ్ ద బాక్స్ అండర్ ద కాట్ టు మేక్ ద రూమ్ క్లీన్. కదా. థర్డ్ క్వశ్చన్, వాట్ థింగ్స్ డూ యూ డూ ఎట్ హోమ్ టు కీప్ యువర్ రూమ్ క్లీన్? మీరు ఇలాంటి పనులు చేస్తారు అని అంటే, మీరు కూడా ఏం చేస్తారు? బట్టలు మడత పెడతారు, బుక్స్ కూడా స్కూల్ బ్యాగ్లో పెట్టుకుంటారు, ఇంకా టాయ్స్ అనే జాగ్రత్తగా చూస్తారు కదా. దానివల్ల కూడా మన రూమ్ కూడా నీట్గా ఉంటుంది. అలాగే ఏమైనా వేస్ట్ పేపర్లు ఉంటే అవన్నీ కూడా డస్ట్బిన్లో వేయడం వల్ల రూమ్ నీట్గా ఉంటుంది. తర్వాత రైట్ ద థింగ్స్ యూ హ్యావ్ ఎట్ హోమ్, వేర్ డూ యూ కీప్ దెమ్. ఇక్కడ మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను మీరు ఎక్కడ పెడతారో మనం రాయమని చెప్తున్నారు. రాద్దాం. క్లోత్ వాళ్ళే ఒకటి మనకి ఎగ్జాంపుల్గా రాసిచ్చారుగా. క్లోత్స్ ఎక్కడ పెడతారు? ఎవరైనా సెల్ఫ్లో లేదా అల్మారాలో పెట్టుకుంటారు కదా, ఆల్రెడీ రాసి. క్లోత్స్ అంటే ఏంటివి? బట్టలు లేదా దుస్తులు. తర్వాత బుక్స్. చూడండి, బుక్స్ రాద్దాం. అందరి ఇళ్ళల్లో చదువుకునే పిల్లలు అందరి ఇంట్లో ఏముంటాయి? బుక్స్ ఉంటాయి కదా. బుక్స్ స్పెల్లింగ్ వచ్చా? BOOK బుక్. చూడండి, BOOKS. బుక్స్ ఎక్కడ పెడతాం చెప్పండి? బ్యాగ్లో పెట్టుకుంటారు. నీట్గా ఉండాలంటే ఎక్కడ పెట్టాలి? మనం ఎవరి బ్యాగ్లో వాళ్ళ బుక్స్ ఉంచాలి. తర్వాత టాయ్స్. మీరంతా చిన్నపిల్లలు కదా, అందరి ఇంట్లో ఏముంటాయి? టాయ్స్ ఉంటాయి కదా. TOYS.
YS టాయ్స్ అంటే బొమ్మలు. ఇవి ఎక్కడ పెడతారు? బాక్స్లో పెడతారు. తర్వాత 4th వన్ వచ్చేసి వేస్ట్ పేపర్స్ మిగిలితే అవన్నీ ఏం చేస్తారు? చాక్లెట్ పేపర్స్, బిస్కెట్ పేపర్స్, ర్యాపర్స్ అవన్నీ కూడా ఏం చేయాలి? వాటిని డస్ట్బిన్లో వేయాలి. వేస్ట్ పేపర్స్. డస్ట్బిన్. DUST డస్ట్, BIN బిన్, డస్ట్బిన్. తర్వాత పెన్, పెన్సిల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎక్కడ వేస్తారు? అంటే పెన్సిల్ స్టాండ్ లేదా పెన్సిల్ బాక్స్. ఇప్పుడు పెన్ స్టాండ్ ఉంటుంది కదా, పెన్ స్టాండ్. ఓకే, ఒకసారి చదువుతాను చూడండి. మన ఇల్లు కూడా నీట్గా ఉంచడానికి ఏ ప్లేస్లో పెట్టాలో చూడండి. క్లోత్స్ అంటే షెల్ఫ్లో పెడతాం, బుక్స్ బ్యాగ్లో, టాయ్స్ బాక్స్లో, వేస్ట్ పేపర్స్ డస్ట్బిన్లో, పెన్సిల్స్ పెన్ స్టాండ్లో పెడతాం. నెక్స్ట్ పేజ్. Vocabulary. Sita did so many things to help her mother. What things do you do to help your mother? చూడండి, సీత వాళ్ళ మమ్మీకి ఎంతో పని చేసి పెట్టింది కదా, మీరు కూడా ఇంట్లో ఎలాంటి పనులు చేస్తారో ఇక్కడ రాయండి. థింగ్స్ ఐ డూ టు హెల్ప్ మై మదర్. ఇక్కడ మనకు ఇవన్నీ కూడా బెలూన్స్ లాగా రౌండ్స్ ఇచ్చారు కదా, మీరు మీ మదర్కి ఏ రకమైన హెల్ప్ చేస్తారో ఇందులో రాయండి. ఒకటి మీకోసం ఎగ్జాంపుల్గా ఇది ఇచ్చారు, ఫోల్డింగ్ క్లోత్స్ అంటే నేను బట్టలు మడత పెడతాను అనేది ఒకటి ఇచ్చారు. ఇంకా మిగతా పనులు ఏంటో మీరే రాయండి. నేను చెప్తుంటాను చూడండి. ఫోల్డింగ్ క్లోత్స్ కదా, తర్వాత ఏం రాద్దాం? స్వీపింగ్ హౌస్. ఇల్లు తుడుస్తారా? ఇల్లు ఊడవడం. స్వీపింగ్ అంటే ఊడవడం. స్వీపింగ్, SWEEPING, స్వీపింగ్. స్వీపింగ్ హౌస్, ఇల్లు ఊడుస్తాను, అమ్మకు ఇల్లు ఊడవడంలో హెల్ప్ చేస్తాను అని అంటున్నాం. తర్వాత ఫిల్లింగ్ వాటర్ బాటిల్స్, లేకుంటే ఫిల్లింగ్ వాటర్ అనండి. అంటే నీళ్ళు నల్లా వస్తుంది అనుకో, నీళ్ళు పడుతుంటారు కదా, ఫిల్లింగ్ వాటర్. ట్యాప్ వచ్చేటప్పుడు నీళ్ళు పడతారా మీరంతా? ఓకే. పీలింగ్ ఫ్రూట్స్ అంటే పళ్ళు ఉంటాయి కదా, వాటిని తొక్క తీయడం. ఇప్పుడు ఆరెంజెస్ ఉంటాయి కదా, వాటిని తొక్క తీయాలి అంటే ఆ చిన్న పనులు మీరు చేయొచ్చు కదా, అది పీలింగ్. పీలింగ్ అంటే తొక్క తీయడం. PEELING, పీలింగ్. ఫ్రూట్స్, FRUITS, ఫ్రూట్స్. ఏముంటుంది ఇప్పుడు? ప్రొమగ్నేట్ ఉంటుంది కదా, పొమగ్రనేట్కి అంటే దానిమ్మను మనం మొత్తం పీల్ అంతా తీస్తే లోపల గింజలు ఉంటాయి. అలాంటి పనులు మనం మదర్కి హెల్ప్ చేయొచ్చు. ఇంకా వాటరింగ్ ప్లాంట్స్, చెట్లకు నీళ్లు పెట్టడం. WATERING, వాటరింగ్ ప్లాంట్స్. PLANTS, ప్లాంట్స్. ఓకే, వాటరింగ్ ప్లాంట్స్. తర్వాత వాషింగ్ ప్లేట్స్, గిన్నెలు కడుగుతారా మీరు? ప్లేట్స్ కడుగుతారు కదా తిన్న తర్వాత. వాషింగ్, WASHING, వాషింగ్ ప్లేట్స్. PLATES, ప్లేట్స్. వాషింగ్ ప్లేట్స్. కట్టింగ్ వెజిటేబుల్స్ అంటే కూరగాయలు కట్ చేయటంలో కూడా మదర్కి హెల్ప్ చేయొచ్చు కదా. CUTTING, కట్టింగ్
వెజిటేబుల్స్. VEGTABLES వెజిటేబుల్స్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏంటి? ఇల్లు తుడవడం. ఇందాకనేమో ఊడ్చాం కదా, ఇప్పుడేమో తుడవాలి. క్లాత్ తోటి ఇల్లు నీట్గా రోజు తుడుచుకుంటే శుభ్రంగా ఉంటుంది. మోపింగ్. MOPPING మోపింగ్. ఫ్లోర్. FLOOR. చేస్తారా ఈ పనులన్నీ మీరు? మదర్కి హెల్ప్ చేయడంలో ఇన్ని పనులు ఉంటాయి. ఇంకా చూడండి, ఫోల్డింగ్ క్లాత్స్, స్వీపింగ్ హౌస్, ఫిల్లింగ్ వాటర్, పీలింగ్ ఫ్రూట్స్, మాపింగ్ ఫ్లోర్, కట్టింగ్ వెజిటేబుల్స్, వాషింగ్ ప్లేట్స్, వాటరింగ్ ప్లాంట్స్. ఇవన్నీ కూడా మీరు మదర్కి హెల్ప్ చేయొచ్చు ఈ పనులలో. ఓకే. సీత ఈజ్ థింకింగ్. రీడ్ హర్ థాట్స్. Replace the underlined words with the same meaning from the story. చూడండి, సీత అట థింకింగ్ చేస్తుంది, అంటే ఆలోచిస్తుంది. రీడ్ హర్ థాట్స్, ఆ ఆలోచనలు మనం ఇక్కడ రీడ్ చేయాలి, చదవాలి. రీప్లేస్ ద అండర్లైన్డ్ వర్డ్ విత్ ద సేమ్ మీనింగ్ ఫ్రమ్ ద స్టోరీ. ఇక్కడ ఏదైతే అండర్లైన్ చేస్తున్నాయో ఆ వర్డ్స్ మీరు సేమ్ మీనింగ్ ఉన్న పదాన్ని మనం ఇందాక చదువుకున్న స్టోరీ నుండి తీసి ఇక్కడ పెట్టాలి. చూద్దామా అసలు ఏం థింక్ చేస్తుందో ఆమె. ఐ వాంట్ ఏ న్యూ డ్రెస్. తను ఒక కొత్త డ్రెస్ కావాలని కోరుకుంటుందట. ఐ కెప్ట్ మై క్లోత్స్ ఇన్ ద కబోర్డ్. తన బట్టలన్నీ కూడా కబోర్డ్లో పెడుతుందట. ఐ విల్ పుట్ మై థింగ్స్ ఇన్ ఆర్డర్. నా దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా నేను ఆర్డర్లో పెట్టుకుంటాను అంటుంది. ఐ వాంట్ టు బై ప్లే థింగ్స్. నేను ప్లే మెటీరియల్ కొనుక్కోవాలని అనుకుంటున్నాను. ప్లే థింగ్స్ అంటే ఆట వస్తువులు కొనాలని అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఆలోచించింది. ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ ఏంటి? వాంట్, WA ఏంటి? వాంట్ అంటే కావాలని. తర్వాత కబ్బోర్డ్ అంటే ఆమె బట్టలు ఎక్కడ పెడుతుంది? కబ్బోర్డ్లో పెట్టింది. దీనికి సరి అయిన మీనింగ్ మనకు బుక్లో ఉంది. ఏంటి? షెల్ఫ్. ఐ వాంట్ టు బై ప్లే థింగ్స్. బై అంటే కొనడం. ఏంటి బెట ప్లే థింగ్స్ అంటే? మనం ఏమనాలి ఇక్కడ? టాయ్స్ అని ఉన్నాయి. ప్లే థింగ్స్ అంటే ఆట వస్తువులు కదా, దాన్ని ఇంకేమనొచ్చు? టాయ్స్ అని కూడా అనొచ్చు. ఐ విల్ పుట్ మై థింగ్స్ ఇన్ ఆర్డర్. ఇక్కడ పుట్ అంటే పెట్టడం. మన బుక్లో ఏముంది? కీప్ అని ఉంది. థింగ్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో పెడతాము. అయితే వీటికి సరి అయిన మీనింగ్ ఇప్పుడు నేను రాస్తాను, చూడండి. వాంట్ అంటే నీడ్. ఈ ప్లేస్లో నీడ్ అనేది రీప్లేస్ చేసి చదువుకోవచ్చు అంతే. చూడండి, NEED నీడ్. ఐ నీడ్ ఏ న్యూ డ్రెస్. అర్థమైందా? తర్వాత కబోర్డ్కి షెల్ఫ్ రాస్తే సరిపోతుంది. SHELF. ఎలా చదవాలి? ఐ కెప్ట్ మై క్లోత్స్ ఇన్ ద షెల్ఫ్. ఇక్కడ ప్లే థింగ్స్ అంటే ఏం రాద్దాం? టాయ్స్. TOYS. దీనికి సరి అయిన మీనింగ్ అన్నట్టు. దీని ప్లేస్లో ఇది పెట్టినా కూడా దీని అర్థం మారదన్నట్టు. ఐ వాంట్ టు బై టాయ్స్. ఐ విల్ పుట్ మై థింగ్స్ ఇన్ ఆర్డర్. పుట్ ప్లేస్లో ఏమనాలి? కెప్ట్ లేదా కీప్. పెట్టడం. కీప్ అంటే కూడా పెట్టడం. ఐ విల్ కీప్ మై థింగ్స్ ఇన్ ఆర్డర్. అర్థమైందా ఇది? ఓకే, నెక్స్ట్ పేజీకి వెళ్దాం. స్టూడెంట్స్, పేజీ నెంబర్ 35లో చూడండి, గ్రామర్ ఉంది. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ద స్టోరీ. మనకు ఈ స్టోరీ నుండి కొన్ని సెంటెన్సెస్ తీసుకున్నారట. ఏంటో చూడండి అవి. సీత పిక్డ్ అప్ హర్ బుక్స్ అండ్ పుట్ దెమ్ ఆన్ ద టేబుల్. తను కింద ఉన్నటువంటి బుక్స్ అన్నీ తీసుకొని ఏం చేసింది? టేబుల్ మీద పెట్టింది. సీత పుట్ హర్ బుక్స్ ఇన్ ద స్కూల్ బ్యాగ్ కేర్ఫుల్లీ. సీత ఏం చేసింది? తన బుక్స్ మళ్ళీ స్కూల్ బ్యాగ్లో పెట్టింది. ఇన్ ద స్కూల్ బ్యాగ్ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా స్కూల్ బ్యాగ్లో పెట్టిందట బుక్స్. సీత పుష్డ్ ద బాక్స్ అండర్ ద కాట్. సీత ఏం చేసింది? టాయ్ బాక్స్ని
ఆ కార్డ్ కిందికి నెట్టింది, కిందికి అంటే అండర్ అంటే కింద. హియర్ ద వర్డ్స్ ఆన్, ఇన్ అండ్ అండర్ ఆర్ యూజ్డ్ టు టెల్ వేర్ దిస్ ఆర్ కెప్ట్, వేర్ థింగ్స్ ఆర్ కెప్ట్. ఇప్పుడు మనకి ఇక్కడ చూపించారుగా, డార్క్గా రాశారు చూడండి, థిక్గా. ఆన్, ఇన్, అండర్. ఈ పదాలన్నీ కూడా ఏంటన్నట్టు ఆ ప్లేస్ను తెలియజేస్తుంది, ఎక్కడ పెట్టారు అనేది. మనకు ఆ వస్తువులు మనకు ఇవి ఆన్ అంటే ఏంది, ఇన్, అండర్ అనేవి తెలియజేస్తున్నాయి. ఎగ్జాంపుల్గా చూసినట్లయితే చూడండి, లుక్ ఎట్ ద పిక్చర్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ ఇన్ ఫుల్ సెంటెన్సెస్. ఇక్కడ ఫస్ట్ మీరు పిక్చర్ చూడండి, ఇదొక చైర్. కింద ఏముంది, చైర్ కింద క్యాట్ ఉంది. ఇదేంటి, ఒక హౌస్, డాగ్ హౌస్. దాని మీద ఏముంది, మీద ఇంటి మీద ఏముంది, డాగ్ ఉంది. ఇదొక బాక్స్, బాక్స్ లోపట ఏమున్నాయి, షూస్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఇవి ఎక్కడ ఉన్నాయి అనే ప్లేస్ని ఇక్కడ నిర్ణయిస్తున్నట్టు. వేర్ ఇస్ ద క్యాట్, క్యాట్ ఎక్కడుందంటే ఏం చెప్తాం, మీరు చెప్పండి తెలుగులో. కుర్చీ కింద అంటాం కదా, అంటే కింద ఎక్కడుంది, ఏ కింద, కుర్చీ కింద. అంటే ఏం రాయాలి మనం, ద క్యాట్ ఈస్ అండర్ ద చైర్. కింద అనే దానికి ఏం పదం ఇంగ్లీష్లో, అండర్ అంటాం. చూడండి ఎలా రాస్తున్నానో మీకు అర్థమవుతుంది. ఒకటి రాస్తే ద క్యాట్ ఈజ్, కింద అంటే అండర్, UNDER, అండర్ ద, దేని కింద ఉంది, చైర్ కింద. CHAIR, చైర్. ద క్యాట్ ఈస్ అండర్ ద చైర్. వేర్ ఇస్ ద క్యాట్, క్యాట్ ఎక్కడుంది, ద క్యాట్ ఈస్ అండర్ ద చైర్, చైర్ కింద ఉంది. అండర్ అంటే కింద. వేర్ ఇస్ ద డాగ్, ఈ పిక్చర్లో డాగ్ ఎక్కడుంది, ఇంటి మీద ఉంది కదా, మీద. ద డాగ్ ఈజ్, ఫస్ట్ ఇక్కడ ద డాగ్ ఈజ్, ద డాగ్, ద డాగ్ ఈజ్ మీద. మీద అనే దానికి మనం వాడేటటువంటి వర్డ్ ఏంటి, ఆన్. The dog is on the house. House ఇదేంటి, ఇల్లు. HOUSE. తర్వాత చూడండి, వేర్ ఆర్ ద షూస్. వేర్ ఆర్ ద షూస్, షూస్ ఎక్కడ ఉన్నాయి చూడండి, బాక్స్లో ఉన్నాయి కదా. ద షూస్ ఆర్, ద THE, ద షూస్, SHOES, ఇక్కడే ఉన్నాయి స్పెల్లింగ్స్ చూడండి. ద షూస్ ఆర్, ద షూస్ ఆర్ ఎక్కడ, ఇన్ అంటే లోపట, లోపటనేమనాలి, ఇన్ ద బాక్స్, ఇన్ ద, ఇది బాక్స్, బాక్స్ లోపట. ఇప్పుడు అండర్ అంటే కింద, ఆన్ అంటే మీద, ఇన్ అంటే లోపట. ఈ మూడు అర్థాలు నేర్చుకోండి మంచిగా. అండర్ కింద, ఆన్ మీద, ఇన్ లోపట. ఇప్పుడు ఇది అర్థమైందనుకో, ఇంకా మనం సొంతంగా కూడా రాయొచ్చు. మేక్ యువర్ ఓన్ సెంటెన్సెస్ యూజింగ్, ఇక్కడ ఇచ్చిండు మూడు, ఆన్, ఇన్, అండర్. ఆన్ అంటే మీద, ఇన్ అంటే లోపట, అండర్ అంటే కింద. వీటిని ఉపయోగించి మీరు సొంతంగా రాయమంటున్నారు. అంతకుముందు అక్కడ ఫిగర్స్ ఇచ్చారు కదా, అవి కాకుండా మీరు ఊహించుకొని రాయండి ఓన్గా. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆన్ మీద రాద్దాం, కప్ గురించి రాద్దాం. CUP కప్ ఉంటుందిగా, ద కప్, CUP కప్. చిన్న చిన్న పదాలతో రాస్తున్నా. ద కప్ ఈజ్, కప్ ఎక్కడ ఉంటుంది, ప్లేట్ మీద ఉంటుంది. ద కప్ ఈజ్ ఆన్ ద ప్లేట్, ఆన్ ద ప్లేట్. ప్లేట్ మీద కప్ ఉందని అర్థం.
TIAT. తర్వాత ఇన్. ద లయన్ ఈస్ ఇన్ ద కేజ్. లయన్ ఎక్కడ ఉంది? జూలో, కేజ్లో పెట్టారు, దాన్ని బోనులో పెట్టారు. ఇన్ అంటే లోపట. ద లయన్ ఈస్ ఇన్ అంటే లోపట. ఇన్ ద కేజ్. కేజ్ అంటే బోను, CAGE. కేజ్ అంటే బోను. అండర్ అంటే ఏంటి? కింద. ద క్యాట్ ఈస్ అండర్ ద ట్రీ. చెట్టు కింద క్యాట్ ఉందని చెప్తున్నాం. ఇప్పుడు నేను రాస్తుంటే మీకు అర్థం కావాలి. ద క్యాట్ ఈజ్ అండర్ ద ట్రీ అంటే చెట్టు కింద క్యాట్ ఉందని అర్థం. ఓకే, ఇది అర్థమైందా? చూడండి ఒకసారి చదువుతాను. ఆన్ అనే దాని మీద మన సెంటెన్స్ ఏంటి? ద కప్ ఈజ్ ఆన్ ద ప్లేట్. ఇన్, ద లయన్ ఈజ్ ఇన్ ద కేజ్. అండర్, ద క్యాట్ ఈజ్ అండర్ ద ట్రీ. ఓకే, ఇప్పుడు రైటింగ్లోకి వెళ్దాం. పేజ్ నెంబర్ 36. Look at the picture given below. Write a few sentences about the picture. ఈ పిక్చర్ గురించి మీరు కొన్ని వాక్యాలు రాయమని చెప్తున్నారు. చూద్దాం. స్టూడెంట్స్ పేజ్ నెంబర్ 36 పేజీ తీయండి. రైటింగ్. లుక్ ఎట్ ద పిక్చర్ గివెన్ బిలో. రైట్ ఏ ఫ్యూ సెంటెన్సెస్ అబౌట్ ద పిక్చర్. ఈ పిక్చర్ గురించి కొన్ని వాక్యాలు రాయమని చెప్పారు. నేను ఇవన్నీ చూసుకుంటూ ఇక్కడ ఈ సెంటెన్సెస్ రాశాను. అవి చదివి వినిపిస్తా చూడండి. మనకు ఇది ఏమనిపిస్తుందో దీని గురించి రాయడమే. మనం ఫస్ట్ పేజీలో చెప్పుకున్నాం కదా ఇవంతా కూడా. ద రూమ్ ఈజ్ వెరీ నీట్. ఫోల్డెడ్ క్లోత్స్ ఆర్ ఇన్ ద షెల్ఫ్. బుక్స్ ఆర్ ఆన్ ద టేబుల్. Pen stand is on the table. Toy box is under the table. A doormat is on the floor. I like this room అని మనం దీని గురించి అంతా కూడా సొంతగా ఇవన్నీ రాయాలి. మీకు అర్థమైతే మీరు కూడా ఇంకా ఎక్కువ లైన్స్ యాడ్ చేసుకుంటూ కూడా రాయొచ్చు. తర్వాత నెక్స్ట్ ఏముంది? ప్రిపేర్ ఏ టైం టేబుల్ ఫర్ ద థింగ్స్ యూ డూ ఇన్ ద ఈవినింగ్. మీరు ఒక టైం టేబుల్ తయారు చేయండి. ఈవినింగ్లో మీరు ఏమేం పనులు చేస్తారో వాటి గురించి రాయమని చెప్తున్నారు. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చూడండి. ఈ టైం 4:30 PM వాట్ ఐ డూ, నేనేం చేస్తాను అంటే ఐ చేంజ్ మై క్లోత్స్ అని వాళ్ళు ఇచ్చారు 4:30కి. ఎందుకంటే స్కూల్ నుండి ఇంటికి వెళ్ళగానే యూనిఫామ్ చేంజ్ చేసుకుంటారు కదా. 4:30కి ఐ చేంజ్ మై క్లోత్స్ అని రాశారు. తర్వాత ఇంకా మీరు మీ టైం టేబుల్ అంతా కూడా రాయాల్సి ఉంటుంది. 4:45కి ఐ టేక్ స్నాక్స్. కాకలు వేస్తుంటుంది కదా ఈవినింగ్, ఏమైనా బ్రెడ్ బిస్కెట్స్ అలాంటివి అని స్నాక్స్ అంటారు. అవి 4:45కి తీసుకుంటాను. తర్వాత 5 PM ఐ ప్లే గేమ్స్. కాసేపు ఆడుకుంటారు కదా 1 గంట. తర్వాత 6 PM ఐ డూ మై హోంవర్క్స్. 6కి హోంవర్క్ చేసుకుంటాను. 7:30కి ఐ టేక్ డిన్నర్. ఇంకా డిన్నర్ అంటే రాత్రి భోజనం. 7:30కి భోజనం, త్వరగా చేయాలి భోజనం. అట్లా 7:30కని ఇక్కడ రాశాను. 7:30కి డిన్నర్ చేస్తామని రాశాం. ఈ విధంగా మీరు ఇది టెక్స్ట్ బుక్లో అంతా రాయండి, అర్థం చేసుకోండి. ఓకే.